హలో అండి. ఈరోజు మనము ఎగ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బాండ్లీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఎగ్స్కి ఒక ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎగ్ అనేది ఆయిల్లో వేసినామంటే చిట్లకుండా ఉంటుందండి. అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి కర్రీని. చూసారు కదండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని తర్వాత అందులోనే చూసారు కదండి. ఇలా వేపుకున్న తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ అంత కారం కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్కి ఉప్పు కారం పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి. మనము పక్కన పెట్టుకొని వేరొక బాండ్లీ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఎగ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎటువంటి మసాలాలు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు చాలా బాగుంటుందండి. వీడియో ఇంకొకరికి షేర్ చేస్తుందండి యూట్యూబ్ అనేది. చూసారు కదండి. ఇలా అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా వేసుకోండి. అందులోనే ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసుకోండి. ఫ్రెష్గా నూరుకొని వేసుకోండి, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే మనము ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. చూసారు కదా. ఇలా వేసుకున్న తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారండి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ అండి ఇది. చాలా సింపుల్గా చేస్తున్నానండి నేను. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటూ చూసారు కదండి. టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇలా కలిపేసుకుంటూ ఉంటే పచ్చివాసన పోతుందండి. కారం అనేది పచ్చివాసన పోయింది కదండి ఒక 2 మినిట్స్కి. ఇప్పుడు అందులో ఒక గ్లాసు నీళ్ళు వేసేసుకొని కలిపేసేసుకోండి. ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయింది నీళ్ళు వేయటము. మీరు నీళ్ళు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉడికించుకోండి. చూసారు కదండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి. టమాటాలు నీళ్ళంతా చిక్కగా అయిపోయి కర్రీ అనేది దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి. ఆ ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి. ఎగ్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత అందులో ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఎందుకంటే మనం పొడి జీలకర్ర పొడి వేసాం కదా, అది కొంచెం వేగితే బాగుంటుంది ఉడికితే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ చాలా సింపుల్గా రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ.